ఇవ్వాలరా ఒక్కరు కూడా చేస్తలేరు చూసి చూసి నేనే పోతానా అరే నేను చేస్తాను కదా ఒక పని ఏమైతుంది నీ మరదలు చెప్పచ్చుగా కనిపిస్తలేదా నేను పొద్దున్న లేచి గిన్నెలని దోమకత్తున్నా ఇప్పుడు లేచి ఊడ్చుకుంటా నీ మరదలు లేదా అని అంటున్నావు అరే ఇప్పుడు నేను లేస్తా నేను పొద్దుగాలనే లేస్తా రాత్రికి లేస్తా నీకేమైతుంది నేను పని చేస్తాను కదా అయ్యో అక్క గట్టన పడితే మా అక్క కూడా బోల్డ్ అవుతుంది కదా అయితే ఊడు లేకపోతే నీళ్ళు లేపో జరుగుండ్రా నేనన్న పోయి తెస్తా మీ లొల్లి పాడగాను మీ లొల్లి మారది ఈ ఇల్లు మారది అయినా మేము తెస్తాం కదా నువ్వెందుకు బిందె పట్టుకొని వెళ్తాను అత్తమ్మా ఎంతసేపు అయిందే ఇంతవరకు దాకా చూసి చూసి ఇప్పుడు బిందె పట్టుకుని వస్తాన్నా నువ్వు లొల్లిని పెట్టడానికే ఉన్నావు ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నేనానే లొల్లి పెట్టిస్తా మీకు మీరు చేసే పనులు మంచిగున్నాయి కానీ నేనే లొల్లి పెట్టిస్తాడు చూసినా అరే ఎట్లా అంటారా ఎవరు తెత్త అయిపోద్ది కదా నువ్వు లేచిందా ఇప్పుడు ఇంకా మళ్ళీ మీదికి నా మీదకి వస్తున్నావు ఇంకా అవ్వా దీంతోనైతే వశపడదు అవ్వా ఇదానికంటే ఇది ఇంకా బాగుంది అవురా పెద్దోడా చిన్నోడు ఎటు పోయినరా కనబడతానే లేడు నీ అవాడు ఇంకా లేచిండో లేవలాడితే పండుకొని తీయ ఏం పనుంది ఇప్పుడు దాంతో ఇంత పొద్దు పోయింది కాదురా ఇంకెప్పుడు లేతాడు వీడైతే ఎట్లా తయారైతాడు వాడిని చూస్తే చిన్నప్పటికి ఇప్పటికి ఎంత తేడా అయిపోయిందిరా వాడు వాడే మారతాడు తిరిగి అమ్మ ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు ఎప్పుడు మారతాడో ఏమో వాంతోనే పెద్ద రందుందిరా పాపకి ఇంకా తక్కువ కాలేదా తగ్గుతలేదు ఏం లేదు ఎన్ని గోలు వేసినాక అంతే ఏమైంది మందులు వేసుకుంటలేవా మొన్న తెత్తి కదనే చెప్పా మరి అయిపోతే సరే ఇక మనం ఏమంటే ఏం లాభం లేదు కానీ ఇక్కడ కూర్చో మెల్ల కూర్చో ఏమన్నా ఏం లాభం లేదు మన రాతనే మంచిగా లేదు ఏం చేద్దాం కూర్చో కూర్చో ఏం చేద్దాం నీళ్ళేమైనా కళ్ళు దొబ్బినాయా కనబడతలేవా గవ్వే మాటలు అంతకు మించి ఏమంటది గాని ఈ లొల్లి సల్లగుండా లొల్లి కాబట్టి మనీళ్ళు అనుకుని అందులోకి పోయినా నేను వీడు కూడా చెప్పచ్చు కదా లొల్లి పెట్టుకుంటే అట్లనే ఉంటావా నువ్వు నీతో పట్టుకొని నేను వచ్చిన అక్క ఏ ఇల్లు అని తెలుస్తలేదు నాకు గన్నకెందుకు పోతున్నావు అక్క అనరాదా ఏమైనా లొల్లుల కంటే మంచిగా తయారవుతారు కానీ ఏడికి పోవాలనో ఏడికి రావాలనో కూడా తెలియదు గట్లా పెడతారు మరి మీరు లొల్లి అమ్మా దానికి తోడు వాడోడు మోపాయిండు నీ పెళ్ళంతో నువ్వు అయితలేవా తిరుగు నీ అక్క జడ పట్టుకొని తిరుగుతూ ఉండు అక్క జడ కొంగ పట్టుకొని తిరుగుతా బాగా తిరుగుతలేడా నీ కొంగు పట్టుకొని అబ్బో బాగా దొరికిర్రు అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కొడతాను కొట్టు రెండు లేకుంటే గిన్నెలు చుట్టుకోతే ఎట్లా అంటే కొట్టుమంటది తన్నుమంటది వాడికి వారం మందులు తీసుకొచ్చి వేసుకుంటాను మందు వేసుకుంటాను వేసుకోకపోతే ఏం చెప్తాను మన మందులు వేసుకుంటే వాడతాయి ఇల్లు తెచ్చినవే వాడతాయి ఇల్లు అల్లకపోయినా బాగా తెచ్చి పోసింది మందులు బాగుంటాయి అవునే మీ ఇల్లు సోయలేదా ఏమని దానికి సోయలేదా సోయలేదు మరి గట్ల తిడుతురు మరి ఎక్కడ మనసు ఇప్పుడు ఎట్లయినా నువ్వు నా మీదకి తప్ప వాళ్ళ మీదకి ఒక్కసారి లేస్తావా ఒక్కసారి అంటావా పొద్దున్న లేచుడుతోనే న్యాయం బట్టి పడ్డారు ఇద్దరు పెళ్ళమ్మగులు ఇప్పుడు అన్లే
ఏమన్నా నేను ఎందుకు పెట్టాలి? ఇల్లు మీరు రాయాలి ఇల్లుకు. అబ్బా ఆగుర్రే జరా. ఏమంటావే కనంగా తెలవా నీకు ఎందుకు కన్నావు నీ అవ్వ ఎందుకు కన్నావు ఎందుకు కన్నావు నీ అవ్వ ఎందుకు కన్నావు అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి మనసు వాడు కూడా చేస్తారు నాకు. నువ్వు నేనే రెచ్చగొడుతున్నా. లేకపోతే మరి పొద్దున్న లేచుంటే నవ్వులో రెచ్చగొట్టింది. అమ్మో దేవుడా నా కొడుకేనా? ఇట్లా నన్ను దారా మన ఎమ్మటే పడతారు ఇల్లు. అబ్బో ఓ దేవుడు నా కొడుకేనా గిట్ల తయారైండు? ఆగు నువ్వు ఆగు పెద్దలు చూసుకున్నట్టు నన్ను చూసుకోరా మీరు చూసుకున్నావు నువ్వేంద్రా గిట్ల తయారైనావు? మీరు నన్ను ఎప్పుడు చూసుకోవాలి నేను పెట్టారా నేను కంటే మీ ఇద్దరికి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఎప్పుడురా నీకు తక్కువ చేసింది ఏం ఏం మాట్లాడుతున్నావు చేసావు నువ్వు నువ్వు ఏం పని చేయకుండా మొత్తం నీకు సడన్ కాబట్టి నీ వెనక ఉంటూ తప్పేదా పీకు వాళ్ళు అందరూ ఒక్కరి మీద లేస్తారు. ఏయ్ ఆగను చిన్నోడు పెద్దలు లేరా తేడా పెద్దలు గుర్తున్నావు ఉరకాకుంటే వాళ్ళు మంచిగా మాట్లాడితే ఆయన ఎందుకు ఉరికేస్తాడు? అబ్బా నువ్వు వచ్చినావా తల్లి బంగారు అబ్బా నువ్వు వచ్చినావా తల్లి బంగారు నీకు దండం పెట్టాలి. ఆ దేవుడా నారాయణ ఇట్లా ఈ కార్యక్రమం తెస్తారు మెత్తగా మరి తింటారు పంచాయతీ పెడతారు ఎన్నిదో మూడు ఏం చేస్తావు అమ్మ నువ్వు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా నా కొడుకు గిట్ల తయారైండు దేవుడా. ఏం చేస్తారు నువ్వు చేసే కనుక నేను ఇద్దరు కొడుకులను కన్నా గాని నా కొడుకులు గిట్ల అవుతారని నేను అనుకోలేదు దేవుడు. ఇంకా 10 మంది రావాలని ఎట్టన్నా వాస్తమ్మా? చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడే వెళ్ళి మంచుకుందని ఇంకా రావాలని నేను ఎడతావా? ఇంట్లోకే అమ్మో, తీసుకుపోతాను ఏందే ఏమై చేసినవే? గజగజారుతున్నాయి ఆ పారాలు. ఆ పారాలు గజగజారుతున్నాయి. మాటలే రావు. మొత్తం మానవుడికే లేస్తాయి మాటలు. నోటికి మాటలేదు. మేము ఇంట్లో పెట్టి ఆగిట్లోడు మళ్ళా చూసి పెడుతుంది అది నా కొడుకు గిట్ల అయింది ఏందో నాకేమైతే అర్థం అయితలేదు. ఏ దేవుని కొట్టుదనమో ఏ దయ్యాల కొట్టుదనమో. ఆగాయ ఆగు నీకే ఇప్పటికి పానం మంచిగా లేదు జరాగు. ఏం చేద్దాం మన వాత పాడుగానికి. అవునా మనం ఊకున్నావా అన్న వీడియో తెచ్చి వీళ్ళు పంచాయతీ పెడుతుంది మీరు ఆగుతారా ఆగరే మా ఆగుతాం ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు ఆగపోతే ఏం చేస్తాం తినక సేకరణ పనులు చేయాలి నీ ఎవరు నరుకుతా ఎందుకంటే లేదా ఆడ పండిత లేదా వంట లేదా బియ్యం లేదా ఎక్కడ మీరు నడుతుందా అంటే బండి చేయగలమా అదే ఆగున్నామా మీరు పెళ్ళాలను చేతిలో పెట్టుకోలేదు కంట్రోల్లో పెట్టుకుంటే ఎందుకు కూర్చోదా దంచడం అందుకని నేను బాగా పని చేయాలని పోతున్నా ఇక మేము చేస్తేనే పని ఒక్కరిని చేస్తేనే తెల్లారుతుంది అమాసకు పుణ్యానికి చేసుకుంటా మీరు బాగా చెప్తారు పనిగా. అసలు నువ్వేనా మొత్తం నిలబడేది నువ్వే ఎవరైనా? కరెక్టే కరెక్టే. పొద్దున 10కి లేచి ఆగుర్రే ముసవాడు అంతట్లేదు నా కాళ్ళు గజగజ అనుకుతున్నాయి. ఎందుకు వస్తానే ఆగు నువ్వు ఆగు అన్నదమ్ములు అనుకున్నారు పని పోతాండి ఆయన పోయేటోనికి మీరు కటకడ పెట్టుకుంటే పంపిస్తేమన్నా అయితే నేను కూడా పనికి అవుతున్నా ఇంట్లో ఓ, నువ్వు బాగా చేస్తావు పని. ఇంట్లో పెళ్ళాం దగ్గర ఏరయ్యావు నీ పని. అమ్మా మీ దండాలు జర అయ్యో మనం జర లోపలికి బయలుతో మనం కష్టపడి పంట పండుతుంది ఆడ. తమ్ముడు ఇద్దరు అక్క ఒకదాని ఉండు ఏ బాయ్ నేను నా తాను. బాగా అవుతుంది పో. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే ఈ అవ్వ పని లేదు ఇంటి ముందులో సైకిల్ ట్యాక్స్ అనుకుంటారు అన్ని బండ్లు పెడతారు కార్లు పెడతారు ఎవరిదా ఈ కారు ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి ఇంటికి అడ్డం ఇంట్లో లేదంటే ఈ కారులో అడ్డం ఈ అవ్వ కొంపక్కున వారెత్తే పూర్తిగా చెట్టు ఇచ్చిన భూతాలైలు నాదేమో చేస్తున్నా మొగడు అంటే పోయిలే అత్తలు పోయిలే మా అంటే పోయిలే ఎక్కడింటే ఏం రాత రాసుకొచ్చుకున్నాం అయ్యా మనము. ఏం రాదా ఏమైతే వీళ్ళు కావాలి మనకి లేదా మనది బతుకుతే మనం బతుకుతాం ఓ అత్తమ్మ మీరు నోరు మూస్తారా లేకుంటే నన్ను ఇట్లనే ఒరమంటారా? నేను ఇంట్లో పోయినా కదా సప్పుడేగా. నువ్వు లోపడుకో ఎందుకు ఎట్టుంది? ఏడ్చుకుంటా కూర్చుంటారా మీ ఏడు మా బావకి ఏం మంచిది కాదు నోయ్ ఇంట్లో మరి అదే నువ్వెవర్రా ఎందుకు వచ్చావురా అయితే ఏయ్ పెడితే కుక్క దగ్గర ఎందుకు తింటారు? ఎందుకు తింటారు? ఆడటోళ్ళు వెళ్ళొద్దు మనకు ఆడత్త మనని కొడతాడు మనని కొడతాడు. అమ్మో ఎట్లా తయారైండు ఎర్రన్నో నాకు
మమ్మల్ని కొట్టి తెచ్చేస్తున్నాడు. పెరుగుతలేం. అతను చేద్దాం. మీరు ఎట్లుంటారు మేము ఎట్లున్నాం చుట్టూ ఇగో చూడు ఇగో. మా అక్క ఆ. చూడు ఎట్లున్నదో. ఏంటి ఏమైంది పెట్టించేదంతా లోపల పెట్టించుకుంటా బయటకు వచ్చి బాగా అంటారు నేర్పి పోరి ముసలాళ్ళకు ఇంట్లో కూర్చొని ఇట్లా పెట్టుకొని నేర్పిస్తారు అన్ని. ఆ, ఇట్లా తిట్టు అట్లా తిట్టు అని నేర్పించుకుంటూ ఉంటారు మేము మీరు కాకుండా మేము ఒక్క 10 నిమిషాల ముందు పోతే వర్తలేవు. ఆ, మరి లేకుంటే మీరు మంచుకుంటే మేము కూడా మంచుకుంటాం పెద్దోళ్ళు చక్కగా ఉంటే చిన్నోళ్ళు చక్కగా ఉంటారు ఏంటిదో కనిపించేది వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో ఇద్దరు గయ్యాలు మోపారు. ఏంటి శంకర్ ఏమో ఎప్పుడు ఉన్నాను ఎన్నో మంచిగా కూల్గా ఉండటం ఏమైంది నీకు? నమస్తే నమస్తే దా ఏందో ఇక్కడ మాట్లాడదాం దాన్ని. కూర్చో శంకర్ ఏమైంది? ఏం లేదు సర్పంచ్ సాబు, మా తమ్ముడు మంచోడే, మా మరదలు మాట వినుకుంటా మొత్తం ఖరాబ్ అవుతుండు. ఇవాళ మా అమ్మ మీదకి పారలాడుతుండు. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాడిని కాలుకు మట్టన్న కూడా దాదింది. అటువంటిది ఇలా మా అమ్మ మీదకి పారలాడుతుండు. ఏం చెప్పాలను, వాని పెళ్ళాం తోడైంది. ఇంకా వాని పెళ్ళాన్ని తోడు వాని బాగా మాడదొకడు వాడు వీడు ఇల్లంతా లొల్లి లొల్లి. అమ్మని తిట్టుడే, నా భార్యని తిట్టుడే, అక్క అని విలువ లేకుండా అది మాట్లాడుతుంది నా మరదలు. ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు సారు. ఇన్ని రోజుల నుంచి నలుగుట్ల పడకుండా పంచాయతీ లోపల చేసుకుందాం అనుకున్నా, కానీ మీ దగ్గర దాకా వచ్చేదాకా తేలితట్లేదు మా పంచాయతీ. శంకర్ మీది మంచి పేరున్న కుటుంబమయ్యా. మరి ఆ అమ్మాయి కూడా మీ మరదలే మేనమరదలే కదా? మా మేనమామ బిడ్డనే. అరే ఎందుకు జరుగుతున్నది మరి? అసలు అమ్మ బాగా గౌరవం చేసింది ఆ ఎర్రనన్ను, దాంతోనే జర ఆయన అట్లా అయినట్టున్నాడు. అయినా నువ్వు పెద్దోని మంచిగా కూల్గా వాళ్ళని హ్యాండిల్ చేయి. ఇట్లా లొల్లి పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇట్లా ఆవేశంగా పోతే మంచిగా ఉండదు కదా శంకర్. మీరు చూస్తురుగా సర్పంచ్ సాబు, ఇన్ని రోజుల నుంచి పని ఎవరు ఎక్కువ చేస్తురు? నేనే చెప్తాను కదా. ఇలా మరదలంటది మేము చెప్తాను మీరు బతుకుతురు మీరు తింటారు అంటుంది. వాడు అమాసకు పుణ్యానికి వచ్చి చేసిన నా తమ్ముడు నా తోడబుట్టినాడు, మళ్ళీ చిన్నోడు చేస్తే ఏం చేయబోతుంది. నాకంటే కొద్దిగా ఎక్కువ చదువుకున్నాడు, నేను చదివిపించిన కష్టపడి. అంటే శంకర్ ఇంటికి పెద్దోడు అన్నప్పుడు అట్లే ఉంటుంది, బాధ్యత అన్నప్పుడు ఉంటుంది. ఏదైనా నువ్వు కొంచెం ఓర్చుకోవాలి. ఓర్చుకొని కొంచెం సరిదిద్దుకొని ఇంట్లో అమ్మ నాన్నకు మీ మరదలకు కూడా కొంచెం సర్ది చెప్పు, వెళ్ళి సంధానించుదాం. అది కాదన్న, నన్ను అంటే ఏం కాదు, నా పెళ్ళం పడుతుంది అదొక ఇంటి నుంచి వచ్చింది. మా తల్లిదండ్రి వాళ్ళు నా రోజు ఉండేటోళ్ళు. తర్వాత ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకోరా? ఇంటికి పెద్ద కోడలు అంటే గట్లే ఉంటుందయ్యా. ఏదైనా కానీ కొంచెం మీరు సర్దుకోండి. ఎందుకంటే ఆ ఎర్రన్నకు జర మనం కూడా చెప్తా, నేను కూడా ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తా. ఆయనకు ఆవేశం బాగా అయిపోయింది. నేను కూడా మీ ఊరికి పెద్ద మనిషిలాగా ఉన్నా కదా, నేను తప్పకుండా చెప్తా. అది ఇన్ని రోజులు సర్పంచ్ లేపాయి, ఇప్పుడు మీరే గెలిచిర్రు, మాకు కూడా సంతోషమే. అది ఇంకోటి ఏంటంటే మా తమ్ముడిని కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పి ఈ పని మాత్రం చేయండి మీరు. తప్పకుండా చేస్తా, తప్పకుండా చేస్తా. సరే సర్పంచ్ సాబ్, కొద్దిగా ఒడ్లు పెట్టేట్టు. మంచిది మంచిది, మర్చిపోకు. ఓకే ఓకే. కానీ ఇలా మీటింగ్ ఉండే గ్రామ పంచాయతీలో మరి అందరు వచ్చిర్రో ఏమో, పోయొస్తా. వా ఏమన్నా ఇంటికాడ నా పెళ్ళంతోనేమో దాని మీద ప్రేమ ఉన్నట్టు యాక్షన్ చేసిన. ఇక పోతా, మా అన్నగాడు వస్తేనేమో ఆ ఒడ్డు ఎక్కుతాడు, లేకుంటే దాంతో ముసుగు పెట్టినాక నేనే ఒడ్డు ఎక్కిపోతా. ఇంకోటి ఆగన్నా ఏ సరిపోతుంది. అరే ఈ శంకరన్న చెప్పినట్టు ఈ ఎర్రన్నకి ఇట్లా అయిపోయింది. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే నమస్తే. ఎర్రన్న నువ్వు నారన్న కుటుంబం అని మంచిగా ఉండే, ఏంది గిట్ల అయిపోయావు? ఇప్పుడు ఏమైంది సర్పంచ్ సాబ్? అరే శంకర్ చెప్పినట్టే జరుగుతున్నది. ఏం చెప్పిండు? నువ్వు మంచిగా చదువుకున్నోనివి, నీకు కుటుంబంలో చిన్నోనివి, అమ్మ నేను గంత ప్రేమగా వేస్తే ఇట్లా కళ్ళు దుకాళ్ళకి సారా సీసా ఇవన్నీ ఏంది? ఈ కళ్ళు దాక్కుండా కూర్చుంటావా? పాని పాట వేసినట్ట ఏదో పోయిండట. మీరు ఉట్టిగా సర్పంచ్ అయినరా సర్పంచ్ సాబ్? ఊళ్ళే ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్నాయినరు కదా ఈసారి సర్పంచ్. అంటే కళ్ళు తాగిన నింపుతా అనుకుంటున్నావా నువ్వు? నా అన్న నాకు ఇయ్యడా సర్పంచ్ సాబ్ పైసలు? ఇస్తాడు కానీ నువ్వు ప్రయోజకుని కావాలి. అది అవదమ్మా. అంటే ప్రయోజకులు కాకుంటే ఏమైనా సర్పంచ్ సాబ్ ఇప్పుడు ఏముంటది? ఈ సీసా తాక్కుంటా కూర్చుంటే ప్రయోజకుని అవుతావా? సర్పంచ్ సాబ్ తాగునోడు ఎవడున్నాడు సర్పంచ్ సాబ్?
భరించలేక తాగుతున్నా సర్పంచ్ సాబ్. ఎట్లా బతకాలి? ఓ పొల్ల లేదు, ఓ పొరలు లేడు, లగ్గమై 10 ఏళ్ళు అవుతుంది. మా అన్నగారు విని ఇంకా బతకన్నా, ఇంట్లో ఇంకా అట్లే ఉండన్నా. చిన్నోనివి, అమ్మ నాన్న ఉన్నారు, వదినే అన్న కుటుంబం అంతున్నది. నువ్వు బాధ్యతగా పని చేసుకుంటే అయిపోయాయి. నీకు అన్నీ నీకు వాళ్ళు ఇయ్యరా? ఏమి ఇస్తాను సర్పంచ్ సాబ్? వాళ్ళ నోట్ల నుంచి తిట్లు తప్ప రూపాయలే తిట్టలేరు కదా సర్పంచ్ సాబ్. ఎట్లా బతకాలి? నేను వాళ్ళ నుంచి విడిపోవాలి, ఓ ఇంటి కావాలని చూస్తాను సర్పంచ్ సాబ్. అమ్మవారి పుట్టినోడా, నీకు ఆ చదివే లేదురా. అమ్మ గౌరవం నేను గద్దం చేసినట్టు అయిపోయింది. ప్రేమగా ఉన్నోని అమ్మని కూడా కొడుతున్నావట. ఇది వినడానికి కూడా మంచిగా లేదు. అయినా ఉమ్మడి కుటుంబం విలువ నీకెట్లా తెలుస్తుంది? ఎర్రన్న, ఏదన్నా నువ్వు పని చేసుకో, నేను ఒకసారి మన ఇంటికి వచ్చి మాట్లాడతా. ఓ పనికో. సర్పంచ్ సాబ్, తల్లిదండ్రులు కొడితేనే మనకి నచ్చదు ఉంటుంది. తల్లిదండ్రులు కొట్టుకుంటే ఎట్లా ఇస్తారా వాళ్ళు? మా అన్న మాట పట్టుకుంటారు. నేను 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 కొడుకును కాదా? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇది అనుకున్నట్టు వచ్చింది కదా, అది సెల్లు పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది. మరి తను పొలంలో నీళ్ళు పెట్టిందా? మా అన్నగారికి ఇట్లా వచ్చిండో పుష్కనా? సరే పోతా, పోయి దాంతోనైతే మాట్లాడతా. అరే అక్షయ్, ఇవాళ ఎటు పోదాం రా? అదే అన్న, పొలాల చుట్టూ పోదాము, ఎవరు దొరికితే వాళ్ళకు టోపేద్దామన్నా. అవును. అరే వాళ్ళు లవణ్యనారా? గీడేం చేస్తుందిరా? అవును కదనే. వచ్చింది కదా. అరే ఎర్రమామ కూడా వస్తున్నాయిందిరా? ఎంతసేపు అయినా నీకోసం చూడబట్టి. ఏం చేయాలి? అటు పెళ్ళడానికి ప్రేమ ఉన్నట్టు చూపించి మా అవ్వని తిట్టొచ్చిన. ఇంతసేపు ఎండ కొడుతుంది, ఎండలో చూడు నేను ఎట్లా అయినాను. ఏందంత వాసన వస్తుంది? కలదాగా పోయినావా? అవునే, నీతో మాట్లాడాలంటే ధైర్యం కావాలి కానీ అందుకే బుక్కడ తాగొచ్చిన. అయితే కానీ నీ పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నావా? బాగా చూపిస్తున్నాడు. నమ్మిందే. నమ్మిందా? నమ్మింది. మరి మీ అమ్మ మీద మీ నాన్న మీద ఎట్లున్నది? నరుకుతా సంపుతాన్ని బెదిరించొచ్చిందే. బెదిరించిన అయితే కానీ ఆస్తులన్నీ పేపర్లు అన్నీ పట్టుకొని రా, మనం ఎట్లా చేసి అన్నీ పట్టుకొని బయటపడదాం. గదే చూస్తాననే, కానీ మేము వదినేనే కొద్దిగా ఆలోచిస్తుంది. నా పిల్లలైతే పూర్తిగా నమ్మింది. ఎట్లా ఎత్తా, మా అమ్మని చంపుతా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఆస్తి కాయదలని పట్టుకొని వస్తా. ఆ పని చేయి. మీ వదినది ఏముంది, పెళ్ళని నమ్మించినావు, మీ వదినతోనే ఏంది. మంచిగా ఆ పని చేయి, మనం పోదాం. అవు కానీ ఎవరైనా చూస్తాను? ఎవరు లేరు. సరే పూని మళ్ళొత్తా. అయ్యా ఏంది బావా ఇప్పుడు అత్తివి అట్లా పోతుంది? కళ్ళ నిండా నన్ను చూసుకోవద్దా? అయ్యే బావా, అరే కళ్ళ మీద కాదే, నీతో కలిసి కాపురం చేద్దామని అనుకుంటున్నా కాదే. ఆస్తిపత్రులు పట్టుకోవచ్చా? ఆగవా? బుద్ధి అన్న పూర్వం చూస్తే మనం పోతుంది. ఎవ్వరు చూడరా. అదే వీళ్ళేందిరా రొమాన్స్ చేస్తురుగా? అరే తొడ్డు ముక్క అత్త ఇంట్లో ఉండగా ఆయన గిదేం షోకురా? ఇది కూడా బాగానే ఉంది తీ అన్న, దీన్ని కూడా చేసుకొని తీ. చేసుకున్నాడేందిరా? పాప మా అత్త ఏమవుతుంది? ఇంట్లో ఒకటి బయట ఒకటి. అయినా కూడా ఎర్రన్న ఏమో అనుకున్నా, చాలా రొమాన్స్ ఫీల్ అవునాయి. నేను కూడా ఇప్పుడే చూసిన కానీ ఏమోరా, మంచి రొమాంటిక్ ఫీల్ అవు. మనకు కళ్ళం గడి ఎట్లనో కనబడతాడు కానీ చూడడానికి, కానీ మన మంచి కళాకారుడే. నిజమేంద్రా నువ్వు చెప్పేది? నీ మొబైల్ తీ, వీడియో తీసి బ్లాక్మెయిల్ చేద్దాం. ఏ వద్దు తీరా, మళ్ళీ అసలే పెంట చేస్తాడేనే. ఏం కాదు, ఎర్ర దగ్గర బాగా పైసలు ఉన్నాయి, గుంజుదాం పైసలు. వీడియో చూపించి మరి గుంజుదాం. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తాను, ఆపైన చూస్తాను, ఓ ఎర్ర బావా, ముద్దు కూడా ఇవ్వడానికి నీకేమైతుంది? ఈ పిసోడు ఈయన్ని ప్రేమించుతున్నాను అనుకుంటుండు. ఈయన్ని కాదు, వీని ఆస్తిని ప్రేమించుతున్నా. ఈయన ఆస్తి కొట్టేయాలి, నా పేరు మీద రాయించుకోవాలి, పోవాలి. వీన్ని ఎట్లనైనా వేసి ఇంకా బుట్టలు పడేసుకొని ఉన్నదంతా తీసుకొని పోవాలి. పిచ్చోడా, అట్టిగా నమ్ముతున్నావు కానీ చూస్తా. ఈ అవ్వ అది
నా మీద బాగా ప్రేమ పెట్టుకున్నది. ఎట్లా చేసి దాని మాట తీసేయకుండా నా అబ్బాయిని చంపుతా, ఆస్తిపత్రాలు అవి ఇవి తీసుకొని పోతా. అది బాగానే నా మీద ప్రేమ చూపుతుంది. ఎంత మంచి ప్రేమ దాన్ని. ఆస్తి కాయిదాలు తీసుకొని ఆయనతో పోతా. ఈ పొద్దుగాల ఎండ బాగా కొడుతుంది. వస్తున్నావా దూరారా? పొద్దుగాలనేమో ఇంటికాడికి వెళ్ళి పొలం కాడికి పోతున్నా అత్తివి. నేను పొలం కాడికి వచ్చి చదివారా ఆడ కిందికి ఒక మడి ఒడ్డు పెట్టినా 2 గదాలు అంతుంది. అంత దమ్మకత్తున్నా వచ్చిన ఇప్పుడు నేడికి ఏం బీకినావు? ఒడ్డు పెట్టిండ్రా. కాదు మరి బీకినా అంటాను. ఏమున్నాడు? ఏ గడ్డి కలిస్తే 20 మంది అయిరి. ఎక్కడి గడ్డి అక్కడనే ఉంది. నువ్వు కనీసం గీ పని చూసుకోవా కలిసేటప్పుడు అనుకోండి. అరే ఎన్ని పనులు ఉంటాయి, నాకు ఎన్నో పనులు ఉంటాయి. అదే పని ఏ పని లేదు. కింది వాడికి అమ్ముతా ఉందా చక్కెర పది అంటావా? సపరేట్గా వీకు అంటావా? అరే చెక్కుపోరు నాకు దమ్మకత్తున్నా నచ్చిన. నాకు ఆకలి కూడా అవుతుంది. చాయ్ కూడా తాకుండా వచ్చిన నీ పెళ్ళాలు లొల్లి చేయబట్టి. నేను రాలేదా పొద్దుగాల? వచ్చి ఏడికి వచ్చినావు? పొలం కాడికి వచ్చినావు. నువ్వు పొలం కాడికి వచ్చి ఏమావులు వేసినావు? గీడ కాదు కింది మాడి కాడ ఒకటి చెప్పుకో. ఏం చేసుడో ఏమో ఆ దుకాణంలో పని దాక్కుంటుంటాడు. ఇంత పెద్ద ఏషేమో ఉంది. పొద్దుగాల నేను పెళ్ళి చేయబట్టి ఛాయ్ కూడా దాక్కుంటా. ఆకలి కాబట్టి పోయి ఇప్పుడు వచ్చిండు. ఇంకేం చూస్తున్నావు? పోయి అది చెక్కిపో. ఊకున్న కొద్ది బాగా కావాలని చెప్తున్నావు. నువ్వైతే ఇంటికి రాయ్యాలా? ఎంతకాలం వెనకేస్తారా వాళ్ళ నేను? నీ సంగతి చెప్తే ఇంటికి అవుతారా? ఆకలి పాడవుతుంది. ఇంకా అత్తలేడు. షింటిగా ఊక అద్దం ముంగట్నేనారా? బాబుడు అత్తలేడని బాయికడ దగ్గర పోయి చూసేస్తేమో. ఏ పొద్దుగాల రాత్రి ఏడా మాట్లాడుకుంటున్నాడో ఏడ కల్లా ఆకుంటున్నాడో అదే పని. ఇంకేం చేస్తాడ్రా? బుక్కటి అన్నమన్న తినిపోలేడు కదా ఇలా లొల్లి బట్టి. అలా లొల్లి తినడు ఏడ మనసు మాట్లాడిస్తుంది. బావ ఎప్పుడు బయటకు పోవాలనే ఉత్తరాలు. అంతే కదరా. అలా ఇంట్లుంటే కళ్ళు బాగా మండుతాయి. అందుకే ఏదో కొట్టదట్టు పొద్దుగాల లొల్లి పెట్టి ఏంటి మళ్ళీ లొల్లి తయారు చేస్తా అనుకుంటారా? అక్క వాడు మా ఆయననే అనుకున్నాడు కదా. నువ్వు ఎందుకు అన్నరా వీళ్ళని అనుకున్నావు. మా అత్త మామని మాకు అనుకున్నాను తప్పు ఉంటుందా? మా ఇష్టం. నేను మేనదాన్ని నేను ఏమని అనుకుంటా. అనుకుంటావు చిన్న పెద్ద లేకుండా అంటావు. చిన్న పెద్ద లేదు కాదు. మనం నూనెలా పోషి చేసినట్టు బాగా మండుతారు. చిన్న పోషి బాగా మండుతారు. బావ కంటే ఇంకా పోయినాడు అత్తాడు. ముందు పోయిన బావనేమో రాలేడు. ఎట్లా చూస్తున్నావు? గుడ్లు పెట్టుకొని దయ్యం ఉన్నట్టున్నావు. నీ మొగడేమన్నా పొలం గడికి వచ్చిండా? మరి ఏడ దాక్కుంటా మనం ఇప్పుడు వచ్చిండు. మొత్తం ఓటు పెట్టదాకానే ఉన్నాడు. బాగా పెట్టిన వాట అందుకే మొత్తం బురద అంటింది కదా నీకు. బురద అంటే కడుక్కొని వస్తే అంటుతుంది. బాగా కడుక్కొని వచ్చినావు. కళ్ళు దుకాణంలో బాగా తాగచ్చి ఏదో మేన మరదలని చేసుకుంటే మా తమ్మునికి అన్నారు మా వాళ్ళు. కొంపలెక్క తయారైన ఇంటి మీద లోపల గీన అన్న దాంట్లో ఒక్క మాట నన్ను అంటాడారా బావా? ఇంకా తినుకుంటా వర్రు అని పెడతారు నీకు అన్నం. నేను ఏది పెట్టా నీకు? పెద్ద ఇళ్ళ ఇది నుర్రి అల్ల ఉండుర్రి ఇదే మాట్లాడుర్రి. మళ్ళా ఏమంటలేరు. నువ్వే కదా వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చి నా మేనగోడలో నా ఇంటికి రాని తెచ్చుకున్నావు. నా బుద్ధికి ఏమైంది? మా గుణం మచ్చలేదు, మీ గుణం మచ్చలేదు. అమ్మో మీ దండాలే బిడ్డో. మేనకోడలు నిన్ను చేసుకున్నా. నువ్వు రాక్షసు లెక్కనైనావు, అది రాక్షసు లెక్క. నా కొడుకునైతే ఎట్లా తయారు చేసిర్రే? నా కొడుకు బంగారం అసలు కొడుకు నువ్వు రాక్షసుడు చూసినట్టయితుంది. నా పానవంత గజగజ అరుపుతుంది. అయ్యో నీ బాధ్యత అయ్యా, నీ బాధ్యత నీ కాలు ముక్తా. నా వల్ల కాదు. నువ్వు ఆగు. నా వల్ల కాదు. కాపాడండి.
అల్లునికి చెప్పు, అల్లునికి ఫోన్ చేసి చెప్పు, అల్లుని రమ్మను. ఏదైనా ఒకటి కావాలి, ఏదైనా ఒకటి. ఏంది నాతో కాదు, నా పానం గజగజ అరుకుతుంది, నాకు నిద్ర కూడా పడతలేదు. నా కొడుకుని చూస్తే గజగజ అరుకుతుంది నా పానం. నేను పానం వల్ల చదువుకున్నా, నా కొడుకు ఇట్లా తయారైండు. అయ్యో నీ బాధ్యను, నువ్వైతే అల్లునికి ఫోన్ చేయి అయ్యా, అల్లునికి ఫోన్ చేయి. అవునే ఇంత కడితే పడతాము బాధ్యత. వెల్కమ్ టు పక్కాపల్లి ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట అయితే గట్టి కొట్టు బాగా గట్టిగా అంటే గట్టిగా.